వరంగల్లోని అజాంజాహీ కార్మిక భవన స్థలం జోలికి వస్తే ఊరుకోమని బీజేపీ రాష్ట్ర నాయకులు ఎర్రబెల్లి ప్రదీప్ రావు హెచ్చరించారు. 3,000 మంది కార్మికుల భవన స్థలం కబ్జాను జిల్లా మంత్రి సమర్థిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఈ భూమిని కార్మిక సంఘం నుంచి కమర్షియల్ సముదాయాలకు ఇవ్వడాన్ని ప్రదీప్ రావు ఖండించారు. కార్మికులకు 74 సంవత్సరాల క్రితం ఒక వ్యక్తి దాత దీనికి దానం చేయడం జరిగింది. దానం చేసిన వాళ్ళు రిజిస్టర్ అప్పుడు ఆ రోజులలో రిజిస్టర్లు చేయలే. వాళ్ళు కార్మికులు భవనం కట్టుకున్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా పెద్దలు చెప్పినట్టు ఎన్నో సమావేశాలు, తెలంగాణ ఉద్యమ సమావేశాలు, అక్కడ కార్మికులకు సంబంధించిన సమావేశాలు ఇక్కడ ఎన్నో రోజుల కాంచి జరుగుతూ వస్తున్నది. ఇక్కడ ఈ వరంగల్ నగరంలో ఈ ప్రాంతంలో చిన్న పిల్లగాడిని అడిగినా ఇది అజాంజాహీ మిల్ కార్మికుల భవనం అని చెప్తారు. మరి అట్లాంటిది వాళ్ళ వారసులను పట్టుకొని ఏదో రూపాయో రెండో ఇచ్చి లీడర్లకు పైసలు ఇచ్చి ఇంత పెద్ద వ్యాపారం చేసే వ్యక్తి కొనాల్సిన అవసరం ఉన్నదా? ఇప్పటికైనా ఆయనే దాన్ని విత్డ్రా చేసుకొని ఇది ప్రజలకు ఇస్తే మేము అందరం హర్షిస్తామని మీ ద్వారా ఆయన రిక్వెస్ట్ చేస్తూ, అదేవిధంగా ఇక్కడ ఈ ప్రాంతం నుంచి సురేఖ గారు 2 సార్లు ఎమ్మెల్యేకి గెలిచింది. ఇక్కడి ప్రజలకు కొండమురళి గారు 2 సార్లు ఎమ్మెల్యే చేయండి ఈ ప్రాంత ప్రజల ఆశీస్సులతో. మరి వాళ్ళకే సున్నం పెట్టే ప్రయత్నం చేస్తే ఎంతవరకు సమంజసం? మమ్మల్ని అందరినీ కాదని మిమ్మల్ని గెలిపించారు. మీ మీద విశ్వాసం ఉండే వాళ్ళకి ఇంత మంచి చేయాలి తప్ప ఒక నాయకునిగా ఉండి ఒక గుండాలను పోలీసులను పట్టుకొని వచ్చి ప్రజాప్రతినిధులను పట్టుకొని వచ్చి కొబ్బరికాయ కొట్టి ఇది కులగొట్టించి కట్టించుడు ఎంతవరకు సమంజసం అని వరంగల్ ప్రజల తరఫున నేను నిలదీస్తున్నాను. అదేవిధంగా ఈనాటి ఈ ధర్నా కార్యక్రమానికి ఈ ప్రెస్ మీట్కు అన్ని పార్టీల వాళ్ళని పిలిచినాం. ఇది సిపిఎం వాళ్ళని పిలిచిన, సిపిఐ వాళ్ళని పిలిచిన, కాంగ్రెస్ వాళ్ళని పిలిచిన, టీఆర్ఎస్ వాళ్ళని పిలిచిన, అందరినీ పిలిచినాం. ఎవరైనా ఇది నా ఆస్తి కాదు, ఇంకెవరిదో ఆస్తి కాదు, ఇది ప్రజలకు చెందాల్సిన ఆస్తి. ఈ ఆస్తిని కాపాడవలసిన మంచి మనసున్న అన్ని పార్టీల వాళ్ళకు మీ ద్వారా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. కార్మికులకు 70